వెల్కమ్ టు ఊరువాడ. తెలంగాణ సచివాలయంలో ఆర్ఎన్బి అధికారులతో సమీక్షించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనుల్లో జాప్యంపై అధికారులను నిలదీశారు. ప్రజలకు ఇబ్బంది కలుగుతున్నా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కాంట్రాక్టర్ కారణంగానే పనుల్లో జాప్యమన్న అధికారుల వివరణపై అసహనం వ్యక్తం చేశారు ఆయన. ఈ విషయంపై త్వరలోనే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అవుతానన్నారు మంత్రి. ప్రజలకు నాణ్యమైన వైద్యమే ప్రభుత్వ లక్ష్యమన్నారు ఆరోగ్య మంత్రి దామోదర రాజనరసింహ. ప్రైవేట్ మెడికల్ కాలేజీల యాజమాన్యం, డీన్లతో మంత్రి సమీక్షించారు. ఆరోగ్య విద్యలో తెలంగాణను ఉన్నత స్థాయిలో నిలిపేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో మెరుగైన విద్యకు అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు మంత్రి. మత్తు పదార్థాలు, గంజాయి నిర్మూలనపై అధికారులకు దిశానిర్దేశం చేశారు మంత్రి సీతక్క. గంజాయి విక్రయాలపై నిర్లక్ష్యాన్ని సహించబోమని హెచ్చరించారు. ప్రతి క్రైమ్ వెనుక మత్తు పదార్థాలే కీలక పాత్ర పోషించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు, అధికారులు యువతను భాగస్వామ్యం చేస్తూ డ్రగ్స్ మాటే వినపడకుండా చేయాలని ఆదేశించారు మంత్రి సీతక్క. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. దేశ సంపదను అందరికీ పంచాలన్నదే కాంగ్రెస్ విధానమన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. పెట్టుబడిదారులకు పంచడం బీజేపీ విధానమని విమర్శించారు. బడుగు బలహీన వర్గాలకు దేశ సంపదలో వాటా ఉండాలన్నారు. దేశమంతా ఉమ్మడి కుటుంబంగా మారి సంపద సమపంపిణీ జరగాలన్నదే కాంగ్రెస్ లక్ష్యమన్నారు భట్టి. బీఆర్ఎస్ హయాంలో నిధుల దుర్వినియోగానికి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, కాళేశ్వరం నిర్మాణమే నిదర్శనమన్నారు తెలంగాణ జనసమితి చీఫ్ కోదన్ రామ్. సంగారెడ్డి పాత జిల్లా పరిషత్ కార్యాలయంలో ఉద్యమకారుల సదస్సులో మాట్లాడారు ఆయన. ఎంతో మంది బలిదానాలతో ఏర్పడిన తెలంగాణ ఉమ్మడి ఆస్తి అని చెప్పారు. కేసీఆర్ కుటుంబం మాత్రం తెలంగాణను సొంత ఆస్తిలా అనుభవించిందని విమర్శించారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి అలుపెరగని పోరాటం చేస్తున్న రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. రాహుల్ ని యావత్ దేశం ఒక శక్తిగా చూస్తుందన్నారు. 140 కోట్ల ప్రజల అభిమానం చూరగొంటున్నారంటూ కొనియాడారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్నా ఏమీ చేయలేని మోదీ మతం పేరుతో మరోసారి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. మంత్రి కొండా సురేఖ, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత నడుమ ప్రోటోకాల్ వివాదం చెలరేగింది. మెదక్ జిల్లా కోల్చారంలో చేపట్టిన బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం అడ్డుకున్నారు సునీతను. అయితే ప్రజాప్రతినిధులను కాదని పార్టీ నేతలకు ఎలా అవకాశం ఇస్తారంటూ ఆగ్రహించారు. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. కాసేపటికే నర్సాపూర్లో జరిగిన కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో ఇద్దరు నేతలు కలిసిపోయారు. బీఆర్ఎస్ హయాంలో జర్నలిస్టులు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు మంత్రి పొంగులేటి. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే జర్నలిస్టులకి తగిన గౌరవం ఇచ్చినట్టు చెప్పారు. ఖమ్మంలో జరిగిన టీయూడబ్ల్యూజే రాష్ట్ర 3వ సభలకి హాజరై మాట్లాడారు. కొత్త ప్రభుత్వంలో జర్నలిస్టులకి సముచిత స్థానం ఉంటుందని తెలిపారు పొంగులేటి. త్వరలోనే జర్నలిస్టు సొసైటీలకు భూములు స్వాధీనం చేస్తామని చెప్పారు. విద్యుత్ కొనుగోళ్ల విచారణపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. జ్యుడిషియల్ విచారణను సభలో బీఆర్ఎస్ కోరిన సంగతి గుర్తు చేశారు. విచారణలో తమ జోక్యం ఉండదన్నారు. కమిషన్ అడిగిన సమాచారం ఇవ్వడానికి అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు. సమాధానం ఇవ్వకుండా కమిషన్ చైర్మన్ ను తప్పుకోవాలనడం సరికాదన్నారు భట్టి. బ్యాంకర్ల సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మంత్రి తుమ్మల. కొన్ని పెద్ద కంపెనీలు లక్షల కోట్ల రుణాలు తీసుకుని మళ్లీ కనిపించడం లేదన్నారు. బ్యాంకర్లు నిబంధనల ప్రకారమే వారికి లోన్లు ఇస్తే కోట్ల రూపాయలు ఎలా ఎగ్గొడుతున్నారని ప్రశ్నించారు. ఈ సామాన్యుల నుంచి వస్తున్న ప్రశ్నగా చెప్పారు. అయితే పేదలు, పెద్దలన్న తేడా లేకుండా అందరికీ ఒకే న్యాయం పాటించాలని బ్యాంకర్లను కోరారు తుమ్మల. ఎన్డీఏ కూటమికి 400 సీట్లు వస్తాయన్న మోదీ 240 సీట్లకే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు ఎంపీ మల్లు రవి. తెలంగాణలో బీజేపీతో బీఆర్ఎస్ కలవకపోతే 14 సీట్లు కాంగ్రెస్ కు వచ్చేవన్నారు. అత్యవసర మెజారిటీతో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలవదని చెప్పారు. నితీష్, చంద్రబాబు దయా దాక్షిణ్యాల మీదే ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తుందని చెప్పారు రవి. తెలంగాణలో జూనియర్ డాక్టర్లు సమ్మెకి సై అంటున్నారు. ప్రభుత్వం ముందు స్టైఫండ్ సహా 5 ప్రధాన డిమాండ్లు పెట్టారు. అయితే డిమాండ్ల సాధన కోసం ఈ నెల 24 వరకు డెడ్ లైన్ విధించారు. ఇప్పటికే ప్రభుత్వానికి సమ్మె నోటీసులు కూడా ఇచ్చారు జూనియర్ డాక్టర్స్. డిమాండ్లు వెంటనే నెరవేర్చకపోతే సమ్మెకి ఏమాత్రం వెనకాడబోమని అల్టిమేటం జారీ చేశారు జూనియర్ డాక్టర్స్. మేడిగడ్డ బ్యారేజీకి మరమ్మతులు చేయకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్. మరమ్మతులు మాని కేసీఆర్ పై నిందలు వేస్తూ కాలం వెల్లదీస్తున్నారని అన్నారు. మేడిగడ్డ బ్యారేజ్ నుంచి 92 లక్షల టన్నుల ఇసుక తరలింపుపై టెండర్లు పిలవడం వెనుక పెద్ద కథే ఉందని చెప్పారు. కాంగ్రెస్ నేతలు జేబులు నింపేందుకే టెండర్లు పిలిచారని ఆరోపించారు.
గురుకులాలపై సీఎం రేవంత్ వ్యాఖ్యలు దురదృష్టకరమన్నారు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. గురుకులాలతో మానవ సంబంధాలు దెబ్బతింటాయనటం బాధకరమన్నారు. గురుకులాలతో బలహీన వర్గాలకు నాణ్యమైన విద్య అందుతున్న విషయం మరిచారన్నారు. కేసీఆర్ కృషితో తెలంగాణ వ్యాప్తంగా గురుకులాల సంఖ్య పెంచిన సంగతి గుర్తు చేశారు కొప్పుల ఈశ్వర్. తాను పార్టీ మారుతున్నారన్న వస్తున్న ఆరోపణలు కొట్టివేశారు గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి. కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తనని కాంగ్రెస్ నేతలు కలిసింది నిజమేనని, అంత మాత్రాన పార్టీ మారుతున్నట్లు ప్రచారం చేయడం సరికాదని అన్నారు. కేసీఆర్ నాయకత్వంలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు రేపు అమరావతిలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు రాజధాని నిర్మాణాలను పరిశీలించనున్నారు. అయితే రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతాన్ని సందర్శిస్తారు. ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు, జడ్జిల క్వార్టర్స్ ని కూడా పరిశీలించనున్నారు. గత ప్రభుత్వం కూల్చిన ప్రజావేదిక నుంచే చంద్రబాబు పర్యటన ప్రారంభం కానుంది. పోలవరంపై మాట్లాడిన మాజీ మంత్రి అంబటికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మంత్రి బాలవీరాంజనేయ స్వామి. పోలవరం ప్రాజెక్టుకి ఎవరికీ అర్థం కాదన్న అంబటికి డాన్సులు మాత్రం బాగా అర్థమవుతాయని చెప్పారు. నోరుంది కదా అని మాట్లాడడం ఇకనైనా మానుకోవాలన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో మాట్లాడారాయన. అయితే 5 ఏళ్లుగా అభివృద్ధికి దూరమైన రాష్ట్రాన్ని ప్రగతి దిశగా తీసుకెళ్తామని అన్నారు. ఏపీ మాజీ సీఎం జగన్ పై అనంతపురం జిల్లా టీడీపీ మహిళా నేతలు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. గతంలో కోడెల శివప్రసాద్ ఆత్మహత్యకు జగనే కారణమని ఆరోపించారు. మాజీ సీఎంతో పాటు సజ్జల, విజయసాయిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు మహిళా అధికార ప్రతినిధి తేజస్విని. నెల్లూరు జిల్లాలో వైసీపీ నేత అదాల ప్రభాకర్ రెడ్డిపై సొంత పార్టీ నేతలు తిరుగుబాటు బావుట ఎగురవేశారు. అదాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి రామిరెడ్డి. తమను బ్లాక్మెయిల్ చేసి కోటంరెడ్డిపై దుష్ప్రచారం చేయించాడని ఆరోపించారు. అదాల కోసం పనిచేసిన రోడ్డు పడ్డానని ఆవేదన వ్యక్తం చేశారు. అదాల పెద్ద మనిషి ముసుగులో మోసగాడంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారాయన. ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు సిపిఐ నేత రామకృష్ణ. పోలవరంలో పర్యటించి ప్రాజెక్టు లోపాలపై మాట్లాడటం అభినందనీయమన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి బాధ్యత కేంద్రానిది అన్నారు. ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసం కల్పించి R&R ప్యాకేజ్ అందించాలని కోరారు. పునరావాస ప్యాకేజ్ నిధుల కోసం కేంద్రంపై ఒత్తిడి చేయాలని కోరారు సిపిఐ రామకృష్ణ. గుంటూరు జిల్లా నాగార్జున వర్సిటీ దగ్గర ఉద్రిక్తత చెలరేగింది. వర్సిటీలోకి వెళ్తున్న రాజధాని రైతులను సిబ్బంది అడ్డుకోవడంపై భగ్గుమన్నారు. సెక్యూరిటీని తీసుకుంటూ ముందుకు సాగారు వారు. అయితే 3 రాజధానులకు అనుకూలంగా సమావేశం పెట్టిన వీసీ రాజీనామాకు పట్టుబట్టారు. వీసీ ఆఫీసును ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర హోం సాయ మంత్రి బండి సంజయ్ కరీంనగర్ లో పర్యటిస్తున్నారు. మంత్రి హోదాలో తొలిసారి కరీంనగర్ కు వచ్చిన బండికి అభిమానులు, బీజేపీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. సెల్యూట్ కరీంనగర్ అంటూ కార్యకర్తలకి అభివాదం చేశారు. కార్యకర్తల కష్టంతోనే కేంద్ర మంత్రి పదవి వరించిందన్నారు. తన పదవి, హోదా కార్యకర్తలకి అంకితమన్నారు బండి సంజయ్. ఏపీ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా పయ్యావుల బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని తన ఛాంబర్లో బాధ్యతలు తీసుకున్న పయ్యావులకు అధికారులు శుభాకాంక్షలు చెప్పారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ ఫైల్పై తొలి సంతకం చేశారు మంత్రి. ఏపీ రాజధాని అమరావతిలో జరిగిన విధ్వంసాన్ని పరిశీలిస్తామన్నారు మంత్రి నారాయణ. కేబినెట్ లో చర్చించిన తర్వాత కొత్త అంచనాలతో టెండర్లు పిలుస్తామన్నారు. రాజధానిలో సామాగ్రి దొంగలించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. రాజధాని ఇళ్ల స్థలాల విషయం సుప్రీంకోర్టులో ఉన్నందున న్యాయ సలహా తీసుకుని ముందుకు వెళ్తామని తెలిపారు నారాయణ. హైదరాబాద్ గచ్చిబౌలిలో ఓ సాఫ్ట్వేర్ కంపెనీ ఘరానా మోసానికి తెగబడింది. ప్లేస్మెంట్ లో శిక్షణ ఇస్తామంటూ నిరుద్యోగులను నిండా ముంచింది. ఒక్కో నిరుద్యోగి నుంచి ట్రైనింగ్ కోసం 50,000 వసూలు చేసింది. మొత్తంగా 50 మంది నుంచి లక్షల్లో వసూలు చేసి ముఖం చాటేసింది. హైదరాబాద్ తో పాటు బెంగళూరు, ముంబై, పూణేలో ఉన్న కంపెనీ ఆఫీసులు సైతం ఎత్తేశారని రాయదుర్గం పోలీసులు చెబుతున్నారు. హైదరాబాద్ గోషామహల్ పోలీస్ మైదానంలో పలు కేసుల్లో సీజ్ చేసిన డ్రగ్స్ ని పరిశీలించారు సిసిఎస్ డీసీపీ శ్వేత. నగరంలోని 28 పోలీస్ స్టేషన్ల పరిధిలో 118 కేసుల్లో సీజ్ చేసిన 50 కిలోల డ్రగ్స్ విలువ కోట్లలో ఉంటుందని చెబుతున్నారు. సీజ్ చేసిన వాటిలో అతి ప్రమాదకర డ్రగ్స్ కూడా ఉన్నట్టు గుర్తించారు. సిపి ఆదేశాలతో సీజ్ చేసిన డ్రగ్స్ ని పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి అప్పగించినట్టు చెప్పారు డీసీపీ శ్వేత. భూపాల్పల్లి జిల్లా కాళేశ్వరం ఎస్ఐ భవానీ సేన్ పై వేటు ప్రకటించారు ఉన్నతాధికారులు. 311 ఆర్టికల్ ప్రకారం ఆయన్ని ఎస్ఐ ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. తుపాకీతో బెదిరించి మహిళా కానిస్టేబుల్ ని రేప్ చేయడంపై చర్యలు తీసుకుంది ప్రభుత్వం. లైంగిక వేధింపుల కేసులో భవానీ సేన్ కి కోర్టు రిమాండ్ విధించింది.
అనకాపల్లి జిల్లాలో బాణాసంచా పేలుడు కలకలం రేపింది. సబ్బవరం మండలం పెదరాయపాలెం గ్రామంలో పండుగలో అపశృతి చోటు చేసుకుంది. బాణాసంచా కాలుస్తుండగా పేలుడు జరిగింది. ఈ ఘటనలో గాయాలైన నలుగురిని హాస్పిటల్కు తరలించారు. ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాసానికి సిద్ధమయ్యారు కౌన్సిలర్లు. చైర్మన్ జహీర్ పై అవిశ్వాసం ప్రకటిస్తూ 34 మంది కౌన్సిలర్లు కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు. విధి నిర్వహణలో పోలీస్ జాగిలాల పాత్ర మరువలేనిదన్నారు ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ గౌసాలం. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో పోలీస్ జాగిలాల తార పదవీ విరమణ వేడుకకు హాజరై మాట్లాడారు. ఆయన 12 ఏళ్ల పాటు సేవలందించిన జాగిలం సేవలను కొనియాడారు. ఎన్నో కేసులు ఛేదనలో సాయం చేసిన జాగిలాల తారాకు పదవీ విరమణ శుభాకాంక్షలు చెప్పారు. కేంద్రం నుంచి వచ్చిన కరువు బృందంతో అనంతపురం కలెక్టర్ వినోద్ భేటీ అయ్యారు. అయితే 2 రోజుల పాటు పర్యటించే బృందానికి పలు సూచనలు కూడా చేశారు. 2023-24 రబీ సీజన్లో వచ్చిన కరువుపై ఈ బృందం విచారించి అంచనాలు సిద్ధం చేయనుంది. రేపు ఉరవకొండ, వజ్రకరూరు, విడపకండల్ మండలాల్లో బృందం పర్యటన ఉంటుందని తెలిపారు కలెక్టర్. గుంటూరులో పలు కాలనీలో పర్యటించారు ఎమ్మెల్యే నజీర్. ముద్దిరాల కాలనీ సమస్యను వెంటనే పరిష్కరిస్తానని కాలనీ వాసులకు హామీ ఇచ్చారు. వర్షాకాలంలో నీరు నిల్వ కాకుండా కాల్వలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముందెన్నడూ లేని విధంగా తూర్పు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు నజీర్. తిరుమల శ్రీవారి ఆలయంలో జ్యేష్ఠాభిషేక ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఎల్లుండి వరకు జరిగే ఈ వేడుకల్లో భాగంగా స్వామివారికి అభిషేకాలు, పంచామృత స్నపన తిరుమాంజనాలు నిర్వహిస్తారు. అయితే తొలి రోజు ఉత్సవమూర్తులకు హోమాలు, అభిషేకాలు నిర్వహించగా రేపు స్వామివారికి ముత్యాల కవచం సమర్పణ, ఎల్లుండి తిరుమంజనం, అనంతరం స్వామివారికి బంగారు కవచం సమర్పించి ఊరేగిస్తారు. భూపాల్పల్లి జిల్లా కాటారం గ్రామ పంచాయతీ కార్మికులు ఆందోళన బాట పట్టారు. 8 నెలలుగా జీతాలు అందక అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. జీతాలు లేక కుటుంబ పోషణ భారంగా మారిందని, వెంటనే జీతాలు చెల్లించి ఆదుకోవాలని కోరుతున్నారు. మేడ్చల్ జిల్లా సుచిత్ర సెంటర్లోని శ్రీ చైతన్య స్కూల్ ముందు పలు పాఠశాల యాజమాన్యాలు ధర్నాలు చేపట్టారు. అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా పాఠశాల ఏర్పాటు చేస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. అనుమతులు లేవంటూ మే నెలలోనే శ్రీ చైతన్య స్కూల్ ను విద్యాశాఖ అధికారులు సీజ్ చేశారు. ఎల్లుండి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని చార్మినార్ వద్ద తెలంగాణ యోగా అధ్యక్షతన పరిషత్ ఆధ్వర్యంలో మెగా యోగా ఈవెంట్ ని నిర్వహించనున్నారు. అయితే చార్మినార్ నుంచి గుల్జార్ హౌస్ వరకు ర్యాలీ నిర్వహించి స్థానికులకి యోగాపై అవగాహన కల్పించనున్నారు. రాజధాని ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో భానుడి విశ్వరూపానికి జనం పిట్టల్లా రాలిపోతున్నారు. 24 గంటల్లో 15 మంది మృత్యువాత పడ్డారు. ఎండ తీవ్రత తట్టుకోలేక 46 మందికి తీవ్రంగా అస్వస్థతకు గురయ్యారు. అయితే మరో 17 మంది చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. గత 24 గంటల్లో ఒక్క బీహార్లోనే 22 మంది చనిపోయారు. ఉదయం 6 గంటలకే ఎండ ధాటి కొనసాగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఢిల్లీ వాసులు. ఇళ్ల నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు. ఢిల్లీలో ఈ స్థాయిలో ఎండలు ముందెన్నడూ చూడలేదని చెబుతున్నారు. ఎండల తీవ్రతను తట్టుకోవడానికి జనం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్స్ సూచిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల ఆట కట్టిస్తున్నాయి భద్రతా బలగాలు. బారాముల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో 2 ఉగ్రవాదులు హతమయ్యారు. సంఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. హదీపూర్ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో భద్రతా బలగాలను కూంబింగ్ ముమ్మరం చేశారు. బీహార్లో పర్యటించారు ప్రధాని మోదీ. నలంద యూనివర్సిటీలో కొత్త క్యాంపస్ ప్రారంభించి మాట్లాడారు. నలంద యూనివర్సిటీ దేశానికే ఆత్మ వంటిదని చెప్పారు ప్రధాని మోదీ. ఒకప్పుడు విదేశాల నుంచి ఇక్కడికి వచ్చి చదువుకున్న సంగతి గుర్తు చేశారు. ప్రపంచంలోనే ఓ ప్రముఖ విద్యా కేంద్రంగా నలంద మార్కును చాటాలన్నారు మోదీ. ఢిల్లీలో నీటి కొరతను నిరసిస్తూ బీజేపీ ఎంపీ బన్సూర్ స్వరాజ్ ఆధ్వర్యంలో స్థానికులు నిరసన ర్యాలీ చేపట్టారు. ఢిల్లీ వాటర్ బోర్డుకి వ్యతిరేకంగా ప్లకార్డ్స్ ప్రదర్శించారు. ఆ ప్రభుత్వం, మంత్రులు వాటర్ స్కామ్ కి పాల్పడ్డారని ఆరోపించారు. అసోంలో కురిసిన భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. కరీంగంజ్ జిల్లాలో వరదలు ముంచెత్తడంతో జనావాసాలు నీట మునిగిపోయాయి. వరదల ధాటికి ఇప్పటివరకు 26 మంది ప్రాణాలు కోల్పోయారు. 15 జిల్లాల్లో వరద ప్రభావంతో లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు.